తాబేలు ఇచ్చిన అవకాశం ముందు చింటూని కోతిగా మారుస్తుంది. అప్పుడు చింటూ అనుకుంటాడు, ఇది మామూలు తాబేలు కాదు. అప్పుడు తెలుస్తుంది తాబేలు అడవికి దేవత. తాబేలు అంటుంది, నీకు ఒకే ఒక్క ఛాన్స్. 7 రోజుల్లో నువ్వు ఇతరులకు సహాయం చేస్తే మళ్ళీ కోతిగా మారుతావు. కానీ ఒక్కసారి స్వార్థంగా ఆలోచించినా జీవితాంతం పురుగుగా మారుతావు అంటుంది. చింటూ ఒప్పుకుంటాడు. 6 రోజులు అందరికీ సహాయం చేస్తాడు. జింకలకు, కుందేళ్ళకు, పక్షులకు, తాబేళ్లకు, ఏనుగులకు, ఉడతలకు సహాయం చేస్తాడు. కానీ 7వ రోజు పరీక్ష పెడుతుంది తాబేలు. ఒక పెద్ద పులి చింటూని తినబోతుంది. అప్పుడు పక్కనే ఒక పెద్ద అరటిగెల కనిపిస్తుంది. పులి దృష్టి మార్చాలంటే ఆ గెల ఇవ్వాలి. కానీ ఇస్తే చింటూకి ఆ రోజు ఆహారం ఉండదు. చింటూ ప్రాణం కాపాడుకుంటాడా లేదా స్వార్థపడతాడా? పార్ట్ 5లో కలుద్దాం.